రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కల్కి సినిమా ట్రైలర్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. మొదటి నుంచి సినిమాపై భారీ అంచనాలుండగా కల్కి ట్రైలర్ తో అంచనాలు మరింత పెరిగాయి. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న కల్కి ట్రైలర్ ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే కల్కి సినిమా కథ ఏంటి అనే దానిపై రకరకాల కథలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథ కలియుగం చివర్లో జరుగుతుందని, విష్ణుమూర్తి 10వ అవతారం కల్కి వచ్చి భూమి మీద ఉన్న మనుషులను కాపాడతారని అనుకుంటున్నారు. ఆ కల్కి ప్రభాస్ అని అనుకున్నా ప్రభాస్ కాదు అని అంటున్నారు. అమితాబ్ బచ్చన్ మహాభారతంలోని అశ్వత్థామ అని ఇప్పటికే చెప్పేశారు. ఆయన కలియుగం చివరి వరకు ఉంటాడు. ఇక ప్రభాస్ కల్కి కాదని, దీపికాకు పుట్టబోయే బిడ్డ కల్కి అని ట్రైలర్ని బట్టి అనుకుంటున్నారు. సినిమా చివరిలో దీపిక కల్కికి జన్మనివ్వడంతో ముగించి పార్ట్ 2కి లీడ్ ఇస్తారని భావిస్తున్నారు. అసలు కథేంటో నాగశ్విన్ చెప్పకపోయినా కల్కి సినిమాపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అలాగే కల్కి మూవీలో ప్రభాస్ విలన్ అంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది. ప్రభాస్ గతంలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేశారు. సాహో చిత్రంలో ప్రభాస్ రోల్ నెగిటివ్ షేడ్స్ తో కూడి ఉంటుంది. క్లైమాక్స్ వరకు ఆయన పాత్ర మోసపూరితంగా ఉంటుంది. అలాగే కల్కి చిత్రంలో సైతం ప్రభాస్ రోల్ నెగిటివ్ షేడ్స్ తో కలిగి ఉంటుందని తెలుస్తుంది. భైరవాకి ఒక లక్ష్యం ఉంటుంది. అది కాంప్లెక్స్ అనే ప్రపంచానికి వెళ్ళాలి. అందుకు 1 మిలియన్ యూనిట్స్ కావాలి. ఆ యూనిట్స్ కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడడు. కాంప్లెక్స్కి యాక్సిస్ అధిపతి తన ఆధిపత్యం కొనసాగాలి అంటే పద్మ కడుపులో ఉన్న బిడ్డ యాక్సిస్కి కావాలి. పద్మను యాక్సిస్కి అప్పగించే బాధ్యత భైరవ తీసుకుంటాడు. అయితే పద్మకు రక్షకుడిగా అశ్వత్థామ ఉంటాడు. ఈ క్రమంలో అశ్వత్థామ భైరవ మధ్య పోరు మొదలవుతుంది. మొత్తంగా కల్కి పార్ట్ 1 కథ ఇది. భైరవ క్యారెక్టర్ ని నెగిటివ్ గానే ప్రొజెక్ట్ చేశారు. భైరవ యాంథమ్ పేరుతో విడుదల చేసిన సాంగ్ లిరిక్స్ గమనిస్తే భైరవ ఒక స్వార్థపరుడు, తన సుఖమే ముఖ్యం, ఇతరుల గురించి ఆలోచించడు అన్నట్లుగా ఉన్నాయి. ట్రైలర్, భైరవ యాంథమ్ సాంగ్ ఆధారంగా చూస్తే కల్కి మూవీలో ప్రభాస్ రోల్ నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. అలాగే పద్మకి పుట్టిన బిడ్డ సెకండ్ పార్ట్ లో కల్కి అవుతాడని, భైరవతో యుద్ధం ఉంటుందని, అప్పుడు ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడని చెబుతున్నారు. అలాగే మహాభారతం కాలం నుంచి మొదలైన 2898లో పూర్తవుతుంది. అందుకే సినిమాకు ఆ టైటిల్ పెట్టాం. సినిమా 6000 సంవత్సరాల మధ్య జరిగే కథను చూపిస్తుంది. సినిమాలో ప్రధానమైన పాత్రలన్నీ ఇండియన్ మైథాలజీ చుట్టే ఉంటాయి. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం కూడా చేశాం. ఈ క్రమంలోనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేశామని దర్శకుడు చెప్పుకొచ్చారు. మరి ఆ ప్రపంచం ఎలా ఉంటుంది, కథేంటి అనేది తెలియాలంటే 27వ తేదీ వరకు ఆగాల్సిందే. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.